హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ అంటే బిసిల్ నుండి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకి ఎంటీఎస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే ఐటీ పర్సన్స్ వివిధ ఉద్యోగాలు అయితే భర్తీకి దరఖాస్తులు కోరితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో నేను ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఒకసారి చూసి చదివి అప్లై అయితే చేసుకోండి. మీకు నచ్చితే మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఇవి చాలా మంచి జాబ్స్, గవర్నమెంట్ జాబ్సే, చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది. సో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని అందరూ ఫాలో అవుతున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు చిన్న సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. ఆ చిన్న ఎంకరేజ్మెంట్ వల్ల మీకు మరిన్ని మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మంచి మంచి వీడియోస్ చేస్తాము. సో ఆ చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. అయితే మనకి ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు అండ్ మనకి 2 years తర్వాత మనకి మళ్ళీ దాన్ని గవర్నమెంట్ కింద మారుస్తారు. సో మనకి మొత్తం ఏంటంటే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఐటీ పర్సన్ వచ్చేసరికి ఒకటైతే ఉంది. సో మనకి ఇంటరు, డిగ్రీ, బీటెక్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో అంటే ఎంటీఎస్ వాళ్ళకి ఇంటరు అంటే దానికి మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయి, ఇంటర్ క్వాలిఫికేషను. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే మనకి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సో దానికి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఐటీ పర్సన్కి బీటెక్, బీసీ అయితే ఉండాలి. సో దానికి ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. సో మనకి ఎంటీఎస్ వాళ్ళకి 21,000 అయితే వస్తుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళకి అయితే 25,000, ఐటీ పర్సన్కి 35,000. సో మనకి ఈ మంత్ మనకి మార్చి 12 నుంచి మార్చి 25 లోపు ఎప్పుడైనా సరే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇంకా 10 days అయితే టైం ఉందండి. సో అప్లై అయితే చేసుకోండి. దీనికి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 18 years నుంచి 40 years వరకు అయితే ఏజ్ అయితే ఉంది. అలాగే మనకి దీనికి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకి మెయిల్ లేదా కాల్ అయినా చేస్తారు. స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో దీనికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. సో నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను కదా, సో అందులో ఓపెన్ చేయండి. వెబ్సైట్ లింక్ ఉంటుంది, ఎలా అప్లై చేయాలి కూడా ఉంటుంది. పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. మంచి ఉద్యోగాలు ఇవి. సో ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి కదా, అవి అయితే తొందరగా అప్లై చేసుకోండి. సో చాలామంది డిగ్రీ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా చేసుకోండి. చాలా మంచి ఉద్యోగాలు. సో ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.